పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి వర్దా తుపాను తీరం వైపు దూసుకొస్తోంది. పశ్చిమ నైరుతి దిశగా పయనిస్తున్న తుపాను చెన్నైకి సమీపంలో సోమవారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు కోస్తా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తీరం దాటే సమయంలో 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కోస్తా జిల్లాలు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. వర్దా తుపానుపై తూర్పు నౌకాదళం అప్రమత్తమైంది. చెన్నైలోని నౌకాదళ స్థావరంలో నౌకలు సిద్ధంగా ఉన్నాయి. 5,000 మందికి సరిపడా నిత్యావసరాలు సిద్ధం చేశారు. ఆహార పదార్థాలు జారవిడవడానికి రాజాలి, డేగా విమానాశ్రయాల్లో ఏర్పాట్లు చేశారు. రబ్బరు బోట్లతో ఉన్న 30 గజ ఈతగాళ్ల బృందాలు సిద్ధంగా ఉన్నాయి. నౌకాదళ హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్నోర్, ఓడరేవులో 10వ నెంబర్, కడలూరులో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇక తుపానుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. వార్దా తుఫాను అత్యంత వేగంగా తీరం వైపు దూసుకొస్తుంది. ప్రత్యేకించి ఇది చెన్నైకి అత్యంత శివార్ల నుంచే దూసుకెళ్లే పూర్తిగా తీరం దాటుతుందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. దాదాపుగా దీని వేగం 18 కిలోమీటర్ల గంటకు చొప్పున ఇది తీరం వైపు వస్తుంది. అయితే వాయువ్య పశ్చిమ దిశగా కదులుతున్నటువంటి పెను తుఫాను వారదా తీవ్ర ప్రభావం సృష్టించే అవకాశం ఉంది. ప్రత్యేకించి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, అలాగే ఉత్తర తమిళనాడులోని జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. దాదాపుగా ఈ ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఈ తుఫాను ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి విస్తారంగానే వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. ప్రత్యేకించి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా 7 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి వారదా తుఫాను ఈ సాయంత్రం నుంచి కూడా క్రమంగా బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ పెను తుఫాను వారదా బలహీనపడి తుఫానుగా మారిన తర్వాతే రేపు మధ్యాహ్నానికి ఇది చెన్నై సమీపంలో తీరాన్ని దాటుతుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఇది తీరం దాటే సమయంలో మాత్రం తీరం వెంబడి దాదాపుగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఈ పెనుగాలుల కారణంగా కొన్ని కచ్చాయిలతో పాటు విద్యుత్ స్తంభాలు, అలాగే కమ్యూనికేషన్ టవర్లకు కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు తదితర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర యంత్రాంగం హెచ్చరించింది. ఇక ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించి అనుక్షణం కూడా సమీక్ష నిర్వహిస్తున్న అధికారులతోటి ఇప్పటికే అత్యంత సమీపం చెన్నైకి దాదాపుగా 350 కిలోమీటర్ల దూరంలోనే ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఇప్పటికే ఆకాశం అంతా కూడా దాదాపుగా కోస్తాంధ్ర తీరం, తమిళనాడులోని ఉత్తర జిల్లాల్లో అన్ని చోట్ల కూడా పూర్తిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా మేఘావృతంగా ఉంది. ప్రస్తుతం ఈ సాయంత్రం నుంచే వర్ష ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ధనుంజయ్, ఈ తుఫాను ప్రభావం ఏ ప్రాంతాలపై ఉండే అవకాశం ఉంది? ప్రత్యేకించి ఈ తుఫాను ప్రభావం అయితే కనుక దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అంటే నెల్లూరు నుంచి ప్రకాశం జిల్లా వరకు కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఇది చెన్నై శివారులో తీరం దాటే అవకాశం తోటి ఇటు నెల్లూరులో కూడా అత్యంత గరిష్ట ప్రభావం దీన్ని చూపిస్తుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ ప్రాంతంలో నెల్లూరు, తమిళనాడులోని ఉత్తర ప్రాంతంలో అంటే కడలూరు, తిరువళ్ళూరు జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే సూచనలు ఉంది. ఇది తీరం దాటే సమయంలో మాత్రం గంటకు 110 కిలోమీటర్లకు పైగా పెనుగాలులు వీస్తాయి. దీనివల్ల భారీ విధ్వంసం చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ కానీ ఇటు విపత్తు నిర్వహణ శాఖ కూడా అంచనా వేస్తోంది. అయితే ధనుంజయ్, ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందైతే తెలుస్తుంది. దీనికి సంబంధించి తీర ప్రాంత ప్రజలను ఏమైనా ఖాళీ చేస్తున్నారా? వాళ్ళకి ఏమైనా హెచ్చరికలు లాంటివి ఏమైనా జారీ చేశారా? ఇప్పటికే అటు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NDMA నుంచి కూడా అటు తమిళనాడులోకి ఇటు నౌకాదళం కూడా
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. విపత్తు నిర్వహణ దళం అయితే కొన్ని బృందాలను కూడా అక్కడే ఏర్పాటు చేసింది చెన్నైలో. అలాగే ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా నెల్లూరులోని తీర ప్రాంత గ్రామ ప్రజల్ని ఇప్పటికే ఖాళీ చేయించారు. సురక్షిత ప్రాంతాలకు వాళ్ళని తరలించడం కూడా జరిగింది. ఇక రెవెన్యూ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ స్తంభాలు అలాగే కమ్యూనికేషన్ సమాచార వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కూడా ఆ మేరకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆ ప్రాంతానికి అగ్నిమాపక శాఖ, విపత్తు నిర్వహణ శాఖకు చెందినటువంటి చాలా మంది సిబ్బంది నెల్లూరు జిల్లాలతో పాటు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని చోట్లకి కూడా పయనమయ్యారు. కొన్ని బృందాలు ఇప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్నాయి. ధన్యవాదాలు ధనుంజయ్. బంగాళాఖాతంలో నెలకొని ఉన్నటువంటి అతి తీవ్ర తుఫాను వార్దా ప్రభావంతో ఈ సాయంత్రం నుంచి తమిళనాడు ముఖ్యంగా చెన్నై కోస్తా తీరంలో ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. రేపు మధ్యాహ్నం ఈ తుఫాను తీవ్రం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఉత్తర కోస్తా జిల్లాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కడలూరు, తిరువళ్ళూరు, కాంచీపురం, చెన్నై, విழுப்புరం ఈ జిల్లాల యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అదేవిధంగా తుఫానుకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్న విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు చెన్నైలోని సచివాలయంలో ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా రేపు సోమవారం కావడంతో విద్యాలయాలకు సెలవులు ప్రకటించి తీవ్రమైన గాలులు వీచే నేపథ్యంలో కరెంటు స్తంభాలు తెగిపడే అవకాశం ఉండటంతో ప్రజలను ఇళ్లకే పరిమితం అయిపోవాలని హెచ్చరికలు జారీ చేయాలని చెప్పారు. అదేవిధంగా మత్స్యకారులు 2 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని తెలిపారు. తీరం వెంబడి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో తీర ప్రాంతంలో కట్టుదిట్టమైనటువంటి రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వ యంత్రాంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ధన్యవాదాలు శ్రీనివాస్.